స్పష్టత రావడం అవసరం. స్పష్టత లోపించినట్లయితే 3 ఏళ్ళు దాటాక కూడా ఇలాగే స్పష్టత లోపించినట్లయితే ఖచ్చితంగా మీరు వీటిని మిస్ ఆర్టికులేషన్స్గా పరిగణించవలసి ఉంటుంది. మిస్ ఆర్టికులేషన్స్ అంటే వయసుకి తగినట్టుగా శబ్దాలను, అక్షరాలను పలకలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, రా అనే అక్షరం ఉంది. రా అనే అక్షరం జనరల్గా నేర్చుకోవడమే కాస్త ఆలస్యం అవుతుంది. అంటే 5 ఏళ్ళు వచ్చేసరికి రా అనే అక్షరం పలకడం నేర్చుకుంటారు పిల్లలు. సో రా అక్షరం లేటుగా రావచ్చు, కానీ మిగిలిన అక్షరాలు త్వరగా నేర్చుకోవాలి పిల్లలు. 5 ఏళ్ళు దాటాక కూడా ఒక అక్షరానికి బదులు మరో అక్షరం పలుకుతూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాడికి మిస్ ఆర్టికులేషన్స్ ఉన్నాయి అని అర్థం. అండ్ దీనికి సంబంధించి మీరు స్పీచ్ థెరపిస్ట్ యొక్క సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. Pinnacle Blooms Network ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, cognital developmental, psychological రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. సాధారణంగా పిల్లలు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు చాలా వొకాబులరీ నేర్చేసుకుంటూ ఉంటారు. ప్లే స్కూల్కి వెళ్తారు. ఈ ప్లే స్కూల్లో 1 లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇన్నాళ్ళు 3 ఏళ్ల లోపు కూడా పిల్లలు మదర్ టంగ్కి మాత్రమే ఎక్స్పోజ్ అయి ఉంటారు. 3 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్రీ స్కూల్కి వెళ్ళాక హిందీ, ఇంగ్లీష్కి కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇలా వొకాబులరీ పెరిగినప్పుడు, లాంగ్వేజ్ ఎక్స్పోజర్ పెరిగినప్పుడు వాళ్ళకి కాంపిటెన్సీ లెవెల్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో పిల్లల వొకాబులరీ పెరిగినప్పుడు ఏది కరెక్ట్ టైంలో వాడాలి, ఏ వర్డ్ వాడాలి అనే కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు కాస్త తడబడుతూ ఉంటారు. దీన్నే పేరెంట్స్ నత్తి అనుకుని కొంచెం భయపడుతూ ఉంటారు. ఇదేంటి ఇంత చిన్న వయసులో వీడికి నత్తొచ్చింది అని అనుకుంటారు. సో మనకి ఒక చిన్న క్లారిటీ అవసరం అండి ఇక్కడ. సో 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు ఎవరైనా సరే జనరల్గానే ఈ నత్తి అనే పాయింట్ని క్రాస్ చేయాల్సిందే. మనందరం కూడా ఈ పాయింట్ని క్రాస్ చేసిన వాళ్ళమే. అంటే వాళ్ళు ఒకే పదాన్ని పలుమార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోండి, స్కూల్ నుంచి వచ్చాక మరి 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 ఏం జరిగిందంటే అంటూ ఉంటారు. సో ఒక మాటని వీడు ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నాడు అని మీరు దీన్ని నత్తిగా పరిగణించకూడదు. అట్ ది సేమ్ టైం ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి నీ పేరేంటి నాన్న అని అడిగినప్పుడు నా 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 పేరు అని మొదలెడతారు. ఆ ని పలుమార్లు రిపీట్ చేసేసరికి నత్తేమో అని అనుకుంటూ ఉంటారు. సో ఇది సర్వసాధారణం. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు దీన్ని నత్తిగా పరిగణించకూడదు. ఇలాంటి ఫీచర్స్తో పాటు, ఇలాంటి లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఇది నత్త లేకపోతే లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఇది ఒక సాధారణమైన స్టెప్పా అని తెలుసుకోవడానికి మీరు స్పీచ్ థెరపిస్ట్ యొక్క సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.
Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. పేరెంట్స్ చాలా తరచుగా మాకు కంప్లైంట్ చేసే విషయం ఒకటి. అదేమిటి అంటే, ఇక్కడ మీ దగ్గర బాగానే సమాధానం ఇస్తున్నాడండి, ఇంటి దగ్గర మాత్రం మేము ఎంత ప్రయత్నించినా చెప్పడం లేదు అని అంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను. ఇదేంటి అంటే, ఇంటి దగ్గర కూడా మీరు ఒక ప్రాక్టీస్ సెషన్లా పూర్తిగా ఒక దగ్గర కూర్చోపెట్టి 40 నిమిషాల్లో గంట సేపు చెప్పడానికి ప్రయత్నించకండి. న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో చాలా సులభంగా నేర్పించడానికి ప్రయత్నించండి. ఇది ఎలాగా అంటారా? వాడికి సంబంధించిన పనులు మీరు వాడు అడగకముందే చేసి పెట్టేస్తూ ఉంటారు. ఇదంతా ఒక డైలీ రొటీన్లా నడిచిపోతూ ఉంటుంది. బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, టిఫిన్ పెట్టేయడం, పాలు తాగించేయడం, ఇవన్నీ చకచక డైలీ రొటీన్ వర్క్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాడికి కనీసం అడిగే అవకాశం కూడా ఇవ్వరు. ఇది ఒకరోజు బ్రేక్ చేయండి. రోజు జరిగిపోయే రొటీన్ జరగకపోయేసరికి వాడికి అడిగే అవకాశం ఇచ్చిన వారవుతారు. ఒకవేళ వాడికి ఆల్రెడీ ఆ పదాలు తెలుసుంటే కనుక మీ దగ్గరికి వచ్చి ఏదో ఒక విధంగా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి. కమ్యూనికేషన్ చేయాలి అంటే అవకాశం ఇవ్వాలి. వాడు చెప్పలేకపోతున్నాడు, మీ దాకా వచ్చాడు కానీ అని అంటే మీరు వాడికి ప్రాంప్ట్ చేయాలి. మీరు ప్రాంప్ట్ చేస్తూ ఉంటే వాడు ఆ వర్డ్స్ని ఉపయోగించి పలకడానికి ప్రయత్నిస్తాడు. మీరే అన్నీ వాడు అడగకముందే స్వయంగా చేసి పెట్టేస్తూ ఉంటే కమ్యూనికేషన్కి ఆపర్చునిటీయే ఉండదు. కాబట్టి మీరు వాడికి అవకాశం ఇవ్వాలి. వాడికి ఏం కావాలో, ఏ టైంకి ఏం కావాలో మీకు బాగా తెలుసు. ఆ టైంకి అది అందించేయకండి, కాస్త వెయిట్ చేయండి. వాడు అడిగేదాకా వెయిట్ చేయండి. అడగట్లేదు, అక్కడి దాకా వచ్చాడు అని మీకు తెలుస్తుంది. సో ఏవైనా 2 వస్తువుల్ని, వాడికి కావాల్సింది ఒకటి, వాడికి అక్కర్లేనిది ఒకటి, రెండూ చూపించి ఇది కావాలా, ఇది కావాలా అని అడగండి. వాడు స్వయంగా దాని పేరు వాడికి తెలుసు, వాడికి ఏమి ఇష్టమో వాడికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్, యాపిల్. పిల్లవాడికి యాపిల్ కావాలి, బిస్కెట్ వద్దు. సో యాపిల్ అనే పదం ఆల్రెడీ థెరపీలో నేర్చుకున్నాడు. అదే పదాన్ని ఇక్కడ ఉపయోగించి యాపిల్ యాపిల్ అనడానికి అవకాశం ఉంటుంది. వాడు అనకపోతే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాడికి ఏం కావాలో మీరు అందించండి పదాన్ని. ఇలా అందించడం ద్వారా వాడికి పలకడానికి ఆపర్చునిటీ ఇచ్చిన వారవుతారు. 2 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల వాడికి ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వద్దు, ఇది కావాలి అని చెప్పే అవకాశం మీరు ఇవ్వాలి వాడికి. ఇలా చేయడం వల్ల వాళ్ళంతట వాళ్ళకి ఏం కావాలో అది నోరు తెరిచి అడగాలి, పలకాలి అనే విషయం తెలుస్తుంది. Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్.
నెట్వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ మైకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us టుడే 9100181181 ఫర్ ఫ్రీ అసెస్మెంట్. నత్తికి సంబంధించిన లక్షణాల గురించి వాళ్ళు తెలుసుకుందాం. నత్తి అంటే ఇందులో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, వాటిని మీరు గమనించవలసి ఉంటుంది. అవి ఎలా అంటే పార్ట్ వర్డ్ రిపిటేషన్స్, హోల్ వర్డ్ రిపిటేషన్స్ అంటూ ఉంటాం. అంటే పదంలోని మొదటి అక్షరాన్ని పలుమార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పలక అనడానికి బదులు ప ప ప ప పలక అంటారు. బ్లాక్స్ అంటాం. అంటే ఒక అక్షరానికి పలకడానికి ముందు వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అది నోట్లోనే ఉంది కానీ బయటికి రావట్లేదు అక్షరం అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, పలక అని చెప్పడానికి ప లక అంటారు. మరికొన్నిసార్లు పదంలోని సగం పదాన్ని వాళ్ళు పలుమార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అని చెప్పాలి అనుకోండి, అప్పు అప్పు అప్పుడప్పుడు అని చెప్తూ ఉంటారనమాట. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇంకొన్ని బిహేవియర్స్ని మీరు గమనించవలసి ఉంటుంది. వీటిని సెకండరీ బిహేవియర్స్ అంటాం. పిల్లలు పలికేటప్పుడు స్పష్టత రావడం కోసం ప్రయత్నించి సెకండరీ బిహేవియర్స్ని యూజ్ చేయడం మొదలెడతారు. అంటే వాళ్ళు ఇలా అనుకుంటేనో తప్ప పదాన్ని పలకలేరన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నా 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 పేరు అని చెప్తారు. ఇలాంటి లక్షణాలను గమనించినప్పుడు దీన్ని స్టటరింగ్, వాడుక భాషలో స్టామరింగ్, నత్తి అంటారు. దీనికి సరైన చికిత్స స్పీచ్ థెరపీ. స్పీచ్ థెరపీ ద్వారా ఈ ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ లభిస్తుంది. ఇలా చిన్న వయసులోనే థెరపీ ఇవ్వడం వల్ల పిల్లవాడికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థెరపీ లేకుండా ఇలాగే కంటిన్యూ అయిపోతూ వయసు పెరిగే కొద్దీ వాడే నేర్చుకుంటాడులే అని అనుకుంటూ ఉంటారు. అలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే వయసు పెరుగుతూ ఉంటే హయ్యర్ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు పిల్లలు. హయ్యర్ క్లాసెస్కి వెళ్తూ ఉన్నప్పుడు మిగిలిన పిల్లలు హేళన చేయడం జరుగుతుంది. అప్పుడు తినకి సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ ది ప్రాబ్లం పెరుగుతుంది. దీనివల్ల సైకలాజికల్ డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంది. ఇది ఇంకాస్త పెరిగి నలుగురిలో మాట్లాడలేకపోతాడు. ఆపోజిట్ జెండర్ వాళ్ళతో, అంటే తిను మగవాడైతే ఆడవాళ్లతో మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటారు. హయ్యర్ అఫీషియల్స్తో, టీచర్స్తో, లేకపోతే తోటి ఎంప్లాయీస్, లేకపోతే బాస్, వీళ్ళందరితో మాట్లాడడానికి మహా కష్టం అవుతుంది. మనకి పరిచయం లేని వ్యక్తులు అంటే స్ట్రేంజర్స్తో పలకడం కూడా కష్టం అవుతుంది. ఈ సెకండరీ బిహేవియర్స్ కలగకుండా మొదటి స్టెప్లోనే ఈ ప్రాబ్లంని అరికట్టవచ్చు. ప్రతి చిన్న బిహేవియర్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. నుదుటిని ఇలా చిట్లిస్తూ ఉంటారు మాట్లాడేటప్పుడు. వాయిస్ బయటికి రావట్లేదు అన్నంతగా కష్టపడుతూ ఉంటారు. వీటన్నిటినీ కూడా పరిగణించి దీన్ని ఒక ప్రాబ్లంగా తీసుకొని మీరు స్పీచ్ థెరపిస్ట్ని సంప్రదించడం వల్ల సరైన సొల్యూషన్ త్వరగా లభిస్తుంది. ఇది ఒక రోగం కాదు, కాకపోతే క్యూర్ చెయ్యొచ్చు అనేటువంటి చిన్న ప్రాబ్లం.
Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. లో ఉన్నప్పుడు అక్షరాలను రాయటం నేర్చుకుంటారు. ఈ ఆల్ఫబెట్స్ రాయటం నేర్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఒక్కోసారి అక్షరాలను తిరగరాస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. అయితే ప్రైమరీ స్కూల్ ఏజ్కి వచ్చాక కూడా పిల్లలు అక్షరాల్ని తిరగరాస్తూ ఉంటే దీన్ని గమనించవలసిన విషయం ఉంది. లెర్నింగ్ డిజేబిలిటీ, డిస్గ్రాఫియాలో ఇదొక లక్షణం. వీటిని మిర్రర్ ఇమేజెస్ ఆర్ లెటర్ రివర్సల్స్ అంటూ ఉంటాం. లెటర్ రివర్సల్స్ అంటే అక్షరాలను తిరగరాయటం. ఫర్ ఎగ్జాంపుల్, పీకి బదులు బి రాస్తూ ఉంటారు, బికి బదులు డి రాస్తూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏమిటి అని అనుకుంటూ ఉంటాం. పిల్లలకి డైరెక్షన్స్ తెలియకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చూపిస్తాను. బి ఆర్ డి రాసేటప్పుడు పిల్లలు సాధారణంగా పైనుంచి స్ట్రెయిట్ లైన్తో మొదలెట్టి సెమీ సర్కిల్ని లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తిప్పుతారు. ఇలా నేర్పకుండా వేరే ప్యాటర్న్లో నేర్పడం వల్ల పిల్లలకి కన్ఫ్యూజన్ లేకుండా, మిర్రర్ ఇమేజెస్ లేకుండా రాస్తారు. లెటర్ రివర్సల్స్ అనేవి తగ్గించడానికి ఇదో మంచి టెక్నిక్. బి రాసేటప్పుడు పైనుంచి కిందకి స్ట్రెయిట్ లైన్తో మొదలెట్టి ఇలా నేర్పాలి. బికి మరియు డికి మధ్య ఒక చిన్న తేడాని వాళ్ళకి చూపించాలి. డి నేర్పేటప్పుడు పైనుంచి కిందకి స్ట్రెయిట్ లైన్ ద్వారా కాకుండా కింద నుంచి మొదలెట్టడం నేర్పిద్దాం. ఫస్ట్ సెమీ సర్కిల్తో స్టార్ట్ చేసి తర్వాత పైకి గీత గీయడం నేర్పిద్దాం. ఈ చిన్న టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది పిల్లలకి. బీకి డీకి మధ్య తేడాను వాళ్ళు త్వరగా గమనించగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కిడ్స్ ఫ్రమ్ Pinnacle Blooms Network. ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. ఆటిస్టిక్ ఫీచర్స్ కలిగిన పిల్లల యొక్క పేరెంట్స్ జనరల్గా మా దగ్గరకు వచ్చి ఒకే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. మా వాడు ఇంకా సోషల్ గ్రీటింగ్ అంటే హాయ్ అని చెప్పట్లేదండి, సరిగ్గా ఇలా వేవ్ చేయట్లేదండి అంటూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఎందుకు అంటే, పిల్లలు విజువల్ పర్సెప్షన్ ద్వారా నేర్చుకుంటారు. ఆటిజం పిల్లలు ఎదుటి వాళ్ళు హాయ్ చెప్పించినప్పుడు, వాళ్ళు హాయ్ చెప్పినప్పుడు వాళ్ళకి మన వైట్ పామ్ కనిపిస్తుంది. మన ఆపోజిట్గా ఉన్న పర్సన్ హాయ్ చెప్తున్నప్పుడు ఆటిస్టిక్ చైల్డ్కి కనిపించేది వైట్ పామ్. అయితే తన హ్యాండ్ కూడా అలాగే ఉండాలి అనుకొని
ఈ విజువల్ పర్సెప్షన్, మిస్పర్సెప్షన్ ద్వారా వాడు కూడా హాయ్ చెప్పమన్న ప్రతిసారి తన చేతిని ఇలా పెట్టుకొని ఇలా మూవ్ చేస్తూ ఉంటారు. మోర్ దాన్ 50% ఆఫ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ ఇదే ఫీచర్ని చూపిస్తున్నారు హాయ్ చెప్పమన్న ప్రతిసారి. మేము చాలా ప్రయత్నాలు చేశామండి, ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు ఇలాగే చేస్తున్నాడు. మేము తనని కరెక్ట్ చేయడానికి తన చేతిని ఇలా తిప్పుతున్నాము అని చెప్తూ ఉంటారు. మరి ఇది రిజాల్వ్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్. అది ఎలాగా అంటే, పిల్లవాడికి హాయ్ నేర్పించేటప్పుడు మనం ఎదురుగా నుంచొని నేర్పించకూడదు. పిల్లవాడికి వెనకగా నుంచొని తన చేతికి సపోర్ట్ ఇస్తూ మన చేతి ఆధారంగా తనని వేవ్ చేయించాలి. అది ఎలాగా అంటే ఈ బొమ్మ ద్వారా మీకు చూపిస్తాను. ఇది మీ బేబీ అనుకోండి. ఈ బేబీ హ్యాండ్ని మీరు వెనక వైపు నుంచి తీసుకొని ఇలా రేజ్ చేసి మీ హ్యాండ్ సపోర్ట్తో హాయ్ హాయ్ అని నేర్పండి. ఇలా చెప్తూ ప్యారలల్గా మీ హ్యాండ్ని కూడా పక్కనే పెట్టి ఇలా వేవ్ చేయండి. అప్పుడు తన విజువల్ పర్సెప్షన్ మీ యాంగిల్ నుంచే ఉంటుంది. ప్యారలల్గా మీరు ఒకసారి ఇలా అంటాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైం మీ హ్యాండ్ కూడా వేవ్ చేయాలి. ఇలా అంటున్న ప్రతిసారి హాయ్ హాయ్ అని నేర్పుతూ ఉండాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కిడ్స్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందించే ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. ఆటిస్టిక్ ఫీచర్స్ కలిగిన పిల్లలకి మ్యూజిక్ పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు ఎక్కువగా రైమ్స్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేకపోతే టీవీలోని యాడ్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. యాడ్స్ని లేకపోతే సీరియల్ ముందు వచ్చే టైటిల్ సాంగ్స్ని ఎక్కువగా క్యాచ్ చేస్తూ ఉంటారు. అయితే మరి వీళ్ళ దృష్టిని మన వైపు మళ్లించడం ఎలా అంటే, ఈ మ్యూజికల్ టోన్ని మన వాయిస్లో ఇమర్చితే చాలు. ఇది ఒక మంచి టెక్నిక్. మనం మాట్లాడే ప్రతి వర్డ్కి, ప్రతి మాటకి ఒక రిథమ్ ఉంటుంది, ఒక ఇంటోనేషన్ ఉంటుంది. దీన్ని మనం ఆయుధంలా చేసుకోవడమే. అంటే ఎక్కువగా మనం సింగ్ సాంగ్ ప్యాటర్న్లో మాట్లాడాలన్నమాట. అదెలా అంటే, ఇప్పుడు మీరు ఒక ఫ్లాష్ కార్డ్ చూపించి బాబు పరిగెడుతున్నాడు అని చెప్పాలి అనుకోండి. బాబు పరిగెడుతున్నాడు, రాము ఏం చేస్తున్నాడు, రాము పరిగెడుతున్నాడు. ఇలా ప్రతిదీ కూడా ఒక రిథంలో, ఒక మ్యూజికల్ ప్యాటర్న్ని దాంట్లో ఇమిడ్చి ఇంకాస్త వినసొంపుగా ఉండేట్టుగా చెబుతూ ఉండడం వల్ల వాళ్ళు మీ వైపు మక్కువ ఎక్కువ చూపిస్తారు. వాళ్ళ దృష్టి మీ వైపు మళ్ళుతుంది, మీ వాయిస్ని గ్రహిస్తారు. మీరు చెప్పే మాటల్ని వింటూ వాళ్ళు తిరిగి చెప్పడానికి కూడా ప్రయత్నిస్తారు. ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు త్వరగా మాటల్ని గ్రాస్ప్ చేస్తారు.
Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. సాధారణంగా మగవారికి లో పిచ్ వాయిస్ ఉంటుంది, ఆడవారికి హై పిచ్ వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ చేంజ్ అనేది అడాలసెంట్ పీరియడ్లో, అంటే యుక్త వయసులో జరుగుతుంది. జనరల్గా పిల్లలకైతే అందరికీ హై పిచ్చే ఉంటుంది. మగవారైనా ఆడవారైనా సరే పిల్లలు యుక్త వయసుకు వచ్చాక కాస్త వాయిస్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. పిల్లలకి లో పిచ్ అవుతుంది. అయితే కొంతమందికి ఈ లో పిచ్ అనేది మార్పు జరగకపోవడం వల్ల వాళ్ళు హై పిచ్లోనే మాట్లాడుతూ ఉంటారు. వాయిస్ చేంజెస్ జరగకుండా మేల్స్కి, అంటే జెంట్స్కి హై పిచ్ వాయిస్, ఫీమేల్ వాయిస్ ఉండటాన్ని ప్యూబోఫోనియా అంటాం. అలాగే లేడీస్కి హై పిచ్ వాయిస్ కాకుండా వాళ్ళు కాస్త బోల్డ్ వాయిస్తో, అంటే లో పిచ్లో మాట్లాడుతూ ఉంటే ఇది కూడా ఒక ప్రాబ్లమే. దీన్ని ఆండ్రోఫోనియా అంటూ ఉంటాం. ఇవి 2 వాయిసెస్ కూడా ప్రాబ్లమే. ఈ వాయిస్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీకు వాయిస్ థెరపిస్ట్ ద్వారా లభిస్తుంది. వాయిస్ థెరపీ ద్వారా ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మగవారికి లో పిచ్ వాయిస్ని, ఆడవారికి హై పిచ్ వాయిస్ని నేర్పడం జరుగుతుంది. Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. పిల్లవాడికి మాటలు నేర్పించేటప్పుడు మనం ఏ పదాన్నైతే వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పదాన్ని మనం ఎక్కువగా వాడాలన్నమాట. అదెలాగా అంటే, పిల్లవాడు కార్ కావాలి అనుకుంటున్నాడు, కార్ని చూపిస్తున్నాడు, పదం చెప్పట్లేదు. అప్పుడు మీరు కారా కారా కార్ కావాలా అనకూడదు. ఇదే మనం జనరల్గా చేసే తప్పు. మనం కారా కారా అంటుంటే వాడు కూడా ఆ ఫలానా ఆబ్జెక్ట్ని కారా అనాలి అనుకుంటాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కారు, కార్, కార్, కార్. కరెక్ట్ పదం ఏంటి? మీరు పిల్లవాడి దగ్గర ఏ వర్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వర్డ్నే పలకాలి. ఆ బొమ్మని చూపించి కార్, కార్ అనే చెప్పాలి.
అప్పుడు మనల్ని రోల్ మోడల్గా తీసుకొని పిల్లవాడు కూడా కార్ అని అలాగే పలుకుతాడు. అయితే ఇలా ప్రతిరోజు అన్ని వస్తువులతో ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ ఫామ్స్ యూజ్ చేయకూడదు. దాంతో పిల్లవాడు కన్ఫ్యూజ్ అయ్యి మనం ఏం వాడుతున్నామో అదే వాడతాడు. వద్దు అన్నాడు అనుకోండి, వద్దా వద్దా అనకూడదు, వద్దు వద్దు అని చెప్తూనే ఈ ఆబ్జెక్ట్ని తీసేయండి. అలా చేయడం వల్ల పిల్లవాడు కరెక్ట్ వర్డ్ని మీ నుంచి చూసి నేర్చుకొని ఆ ఫలానా ఐటెం కావాలన్నప్పుడు అలాగే ఉపయోగిస్తాడు. Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. I'm Dr. Haripriya, speech language pathologist working for Pinnacle Blooms Network. వాయిస్ అసెస్మెంట్ గురించి తెలుసుకుందాం. వాయిస్ అసెస్మెంట్, మీ స్వరం ఎంత బాగుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎటువంటి ప్రాబ్లం ఉంది, దాని యొక్క తీవ్రత ఎలా ఉంది అని తెలుసుకోవడానికి వాయిస్ అసెస్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వాయిస్ అసెస్మెంట్ను ఏ వయసు వారికైనా చేయొచ్చు. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో వాయిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. స్కూల్లో ప్లే ఏరియాస్లో గట్టిగా అరుస్తూ వాళ్ళు ఆడడం వల్ల స్కూల్లో క్లాస్ రూమ్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లల అల్లరిని, ఆ వాయిసెస్ అన్నిటినీ డామినేట్ చేయడానికి పిల్లలు గట్టిగా మాట్లాడవలసి వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్కూల్ పిల్లలకే కాకుండా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ హోమ్ మేకర్స్ తమ పిల్లల్ని కంట్రోల్ చేయడానికి అరుస్తూ ఎక్కువసార్లు తమ వాయిస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో కూడా వాళ్ళ వాయిస్ పాడవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి డెలివరీ తర్వాత వాయిస్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి వేరే కారణాల వల్ల, ఎక్కువ పొల్యూషన్కి తిరగడం వల్ల, ఎక్కువగా తన వాయిస్ని ఉపయోగించడం వల్ల, మైక్ ఉపయోగించకుండానే ఎక్కువగా గట్టిగా అరిచి మాట్లాడే వాళ్ళకి వాయిస్ త్వరగా పాడవుతూ ఉంటుంది. ఇటువంటి వారందరికీ కూడా వాయిస్ అసెస్మెంట్ చేయడం చాలా అవసరం. కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, డే బిగిన్ అయ్యేటప్పుడు మార్నింగ్ నిద్ర లేవగానే వాయిస్ పూర్తిగా పూడుకుపోయి ఉంటుంది, తర్వాత నెమ్మదిగా కొంచెంగా వాయిస్ వస్తుంది. ఇటువంటి సింటమ్స్. మరియు ఇంకొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఒక మీడియం రేంజ్లో మాట్లాడుతున్నంత వరకు బాగానే ఉంటుంది, ఎప్పుడైతే గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తామో అప్పుడు చాలా పెయిన్ కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో థ్రోట్ పెయిన్ తరచుగా రావటం, గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రతిసారి పెయిన్ రావటం, మింగేటప్పుడు వాటర్ కానీ సాలిడ్స్ కానీ సెమీ సాలిడ్స్ కానీ మింగుతున్నప్పుడు గొంతులో కానీ పెయిన్ వస్తున్నట్లయితే అది కూడా గమనించవలసిన విషయం. సో వాయిస్ అసెస్మెంట్లో భాగంగా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ మీ నుంచి అడిగి తెలుసుకుంటారు. వివిధ సందర్భాల్లో మీ వాయిస్ ఎలా ఉంది, మీ వాయిస్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉంది, క్వాలిటీ ఆఫ్ వాయిస్ అండ్ లౌడ్నెస్ ఆఫ్ వాయిస్, ఇలా వివిధ అంశాలను అనాలిసిస్ చేస్తూ అసలు ప్రాబ్లం ఉందా లేదా, ఉన్నట్లయితే దీనికి గల మూల కారణం ఏమిటి అనేది తెలుసుకొని ఒక డెసిషన్కి,
ఒక డయాగ్నోసిస్కి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వెన్షన్ వాయిస్ థెరపీ ద్వారా మీ వాయిస్ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, ఎన్నాళ్ళు పడుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. అసలు ఆ థెరపీ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే దీనికి సర్జరీ అవసరమా, లేకపోతే మీరు వేరే ప్రొఫెషనల్స్ని కలవలసి ఉంటుందా, ఇటువంటి విషయాలన్నీ కూడా బేసిక్ వాయిస్ అసెస్మెంట్ చేయడం వల్ల తేటతెల్లం అవుతాయి. సో మీ అందరికీ కూడా ఇదే మంచి సూచన. మీకు ఏదైనా చిన్న వాయిస్ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. చిన్న ప్రాబ్లం వల్ల మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్దగా మారిపోతుంది. అప్పుడు దాన్ని సాల్వ్ చేయడం మహా కష్టమైపోతుంది. సో ఒక 10-15 డేస్ కంటే మించి మీ వాయిస్ ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని గమనించవలసిన విషయం. కోల్డ్ వచ్చినప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం వాయిస్ మారడం ప్రాబ్లం ఏమీ కాదు. కానీ ఈ వాయిస్ చేంజ్ పర్సిస్టెంట్గా అంటే కొన్నాళ్ళు 10 రోజులకు మించి 10-12 రోజులకు మించి అలాగే కొనసాగుతున్నట్లయితే ఈ సింటమ్స్ని మీరు గుర్తించి వాయిస్ థెరపిస్ట్ని అప్రోచ్ అవ్వడం చాలా అవసరం. సో మీరు మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ Pinnacle Blooms Network. Mirracle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. I'm Dr. Haripriya, speech language pathologist working for Pinnacle Blooms Network. Child Development Assessment అంటే ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ అంటే పిల్లవాడి ఎదుగుదల ఎలా ఉంది. ఇది గ్లోబల్ అసెస్మెంట్ అండి. అంటే కేవలం ఫిజికల్గా మాత్రమే ఎదుగుదల చూస్తే సరిపోదు. ఫిజికల్ ఎదుగుదలతో మీ దగ్గర నుంచి తగినటువంటి సమాచారం తీసుకొని కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఒక దగ్గర చేర్చి అనాలిసిస్ చేసి తన వయసుకు తగినటువంటి డెవలప్మెంట్ ఉందా లేదా, ఎక్కడైనా ఏ ఒక్క కోణంలో అయినా ఏ ఒక్క అంశంలో అయినా పిల్లవాడు వెనకబడి ఉన్నాడా అని తెలుసుకునేదే చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ను పిల్లలు ఎవరికైనా చేయొచ్చండి. 0 to 3 years చాలా కీలకమైన సమయం అండి. ఈ వయసులోని పిల్లలకి చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ చేయడం ముఖ్యం. 3 years దాటాక 5 years లోపు పిల్లలకి కూడా చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ని చేయొచ్చు. ఈ అసెస్మెంట్ చేయడానికి ఎటువంటి సెడేషన్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరం ఉండదు. ఒకవేళ అటువంటి అవసరమే ఉంటే మీకు స్పీచ్ థెరపిస్ట్ క్లియర్గా ముందుగా తెలియజేస్తారు. ఫస్ట్ స్టెప్లో అయితే ఇటువంటివేమీ అవసరం ఉండదు. మీరు మీ పిల్లవాడిని చక్కగా నిద్రపుచ్చి లేపి యాక్టివ్గా వాడు ఆడుకునేటువంటి టైంలో, వాడు కంఫర్టబుల్గా ఉండేటువంటి సమయంలో తీసుకొస్తే సరిపోతుంది. హ్యాపీగా వాడికి మీరు ఏం తినిపించాలనుకుంటే అది తినిపించి తీసుకురావచ్చు. వాడు కోఆపరేటివ్గా, కంఫర్టబుల్గా, హ్యాపీగా ఉండడమే మాకు కావాలి. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ అనేది ఎవరికైనా చేయొచ్చండి. స్పెషల్ కిడ్స్కి మాత్రమే అనుకుంటే అది పొరపాటే. స్పెషల్ కిడ్స్కి మాత్రమే కాదు, రెగ్యులర్గా నార్మల్ చిల్డ్రన్ ఎవరికైనా సరే తమ పిల్లల డెవలప్మెంట్ నార్మల్గా ఉందా, ఎక్కడైనా ఏ కోణంలో అయినా వెనకబడి ఉన్నాడా అని తెలుసుకోవడానికి ఎవరైనా చేయించుకోవచ్చు. స్పెషల్ కిడ్స్కి మాత్రమే అవసరం
అనే అపోహ తొలగించండి. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ చేయించుకొని మీ పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ను మీరే స్వయంగా ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విషయాలన్నింటినీ కూడా చాలా గోప్యంగానే ఉంచుతాము. ఒకవేళ ఇటువంటి స్పెషల్ కండిషన్స్ ఏమైనా ఉంటే ఈ అసెస్మెంట్లో తేటతెల్లం అవుతాయి. ఆ విషయాలన్నీ మీతో థెరపిస్టులు షేర్ చేస్తారు. అప్పుడు మీరు పిల్లవాడికి థెరపీ యొక్క అవసరం ఉందా లేదా, ఎన్నాళ్ళు తీసుకుంటే సరిపోతుంది అనే విషయాలు క్లియర్గా తెలుసుకొని థెరపీకి ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ Pinnacle Blooms Network. Mirracle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. Hello everyone, this is Kumar Pakalpati, psychologist and ABA therapist. Today I want to discuss about positive reinforcement technique and negative reinforcement technique. What is positive reinforcement technique? Positive reinforcement technique is adding stimulus to get a desired behavior is a positive reinforcement technique. Here the stimulus is a reinforcer. With reinforcer we'll do the reinforcement to a child to get a desired results. As we continue to give a reinforcement to a behavior, as likelihood of a behavior occur again and again will be increases. For example, if a mother can give a candy for cleaning up a toys to her daughter, or a father can give a prize to his son for doing a homework. In this way, the reinforcement, the positive reinforcement will works out. And there are many types of positive reinforcement techniques. Example, physical reinforcement technique, or social positive reinforcement technique, or token positive reinforcement technique. In this way, the reinforcement will works very well because it is already a scientific proven method to get a desired result from a behavior, any behavior. But we should know when, why, how, where to use it. And what is negative reinforcement technique? Negative reinforcement technique is also for the strengthening the behavior, but in a different way. Here we will remove the unpleasant stimulus from the situation or uphold something, reward or something to get the desired result or reduce the undesired behavior. For example, if you want to go out, you'll take your car keys, you'll get down and you'll you open your door and then you start your ignition. Then immediately you'll get a voice or a loud noise. Why? Because we don't wear the seat belt. Immediately what we'll do? We'll do immediately wear the seat belt. Then the noise will stop. In this way, the negative reinforcement will work. I can tell you another example. Earlier we talked about an example. A mother can give a prize to his son for doing a homework. Here we will do, if a son will not do the homework in time, we uphold or stop giving reward. It is also the negative reinforcement. In this way, the reinforcement will works out. For me or someone have a doubt here. So, when will you start and when will you stop the reinforcement? Simply, when the behavior gets habituated, then we will gradually decrease the reinforcement techniques. Thank you very much. All the best from Pinnacle Blooms Network.
Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is Special Edu Healthcare Unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100-181-181 for free assessment. Hello everyone, this is Kumar Pakalpati, psychologist and ABA therapist. Today I want to discuss about another forms of reinforcement techniques, extinction and punishment. What is extinction? Extinction is a form of behavioral technique used to get desired behavior in a child. It is very useful and widely useful because this is the pairing with other form of reinforcement techniques. It will works very well. Means with positive reinforcement along with negative reinforcement and as a sensory issues. I can tell you examples. First, along with the positive reinforcement. If a child just drops his toy to get the attention of his mother, what happens now? Immediately her mother see his child's face, smiles and give the toy back to child. And again the same thing will happen. The behavioral gets habituated. Then what will we do? Our mother has to understand the situation and she has not to give attention at that behavior. Again and again will repeat that. The child will get out from that behavior. And the second example along with negative reinforcement. And the same example we can tell. A child throws a tantrums when he is in a dining table for eating food. Why? Because he don't like the food. He has to come out of that and he throws the tantrums for that. In that situation, what we will do? Immediately we stop the food and give the break to him. But we don't have to do that. We should do whatever he does in that situation. We'll continue to give him a food. Then only he will understand I have to eat. And when only I have to eat, I'll get out from this. Like this, the behavior will go away. In a third situation, sensory issues. For example, if it is a visual sensory problem, means if a child off the light again and again because he wants to see the fan is running there. So when he is off the light and on the light, he see again the fan and he'll get the visual stimulation. In that situation, what we will do? Simply the mother or father, the attender, will off the fan. When we will off the fan, he maybe uses the switch off and on, but he will not get the sensory input for that. So that after some time or after some days, he will leave that behavior. Like this, the extension will work. And the main we have to focus on here the things are, when we use the extension technique, the tantrums will rise up, but we don't have to stop the things. We have to consistently do the thing and apply the extension technique to get the results from them. Some childs may get 1 month, some childs may get 3 months, some childs may get in 6 months, but it will works out. And the second form of it is a punishment. As its name suggests, we all thought that punishment means something else like hitting or yelling. But no, in ABA therapy, hitting and yelling is not available and is not suggestible. Punishment means there are two forms of punishments, positive punishment and negative punishment.
Positive punishment means add something to a stimulus. Negative punishment means removal of something from a situation. I can tell you an example of positive punishment. If a child will not complete his homework, the teacher may give the extra homework for him. Then what happens here? If he is not able to complete one time, but the extra homework will be given, but he'll do that. With the two things is happening here. The extra time he'll has to spend in a homework means it is a punishment to him, and he'll learn the thing because he done multiple times. Like that, the positive punishment will work. And the example of a negative punishment. Negative punishment means to removal of a something from a situation. Means if a child will not hear what we are doing or what we are saying, then maybe we can take his privileges like watching a TV and giving an extra time to play. We will take that privileges back. This is a negative punishment. Like this, all forms of a techniques, behavioral techniques will works better, but we should know when to apply, where to apply, how to apply the things. Thank you very much. All the best from Pinnacle Blooms Network. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is Special Edu Healthcare Unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100-181-181 for free assessment. Hello everyone, this is Kumar Pakalapati, psychologist and ABA therapist. Today I want to discuss about flow time technique. What is flow time technique? Flow time technique is a therapeutic technique to use to get better potential in a child. It's also called relationship based therapy, and this therapy helps the children to reach their potential level and get them in a mainstream society. Flow time can be used with the ABA therapy or it can be used singly, because it is a very productive therapy when we will use it in a better way. And the key milestones of the flow time is to develop a intimacy in the children, to develop a relationship, and to develop communication skills, communication ideas, the emotional ideas and emotional intelligence. These are all the things we can develop with this technique. And as its name suggests, the flow time technique is like a parent can go down to children and play with them, so that it is named as a flow time technique. How is it work? And we can work in the therapeutic place, means a professional place, or in the home or in the school also. But we need only a calm place, and we have to set it up minimum 2 hours to 5 hours. And we should follow the child's lead, not our lead. We should follow the child's lead and child's interest and needs. And I'll give you an example. If a child plays with a toy of car, a truck, and you go down there, smiles at him, and you can also take a toy, car or truck, daily activities. Exactly no, because it will not directly works with the speech or something. It will work
beyond that, and it helps to develop the daily activities and speech in an indirect way. It helps because we will work them with the 2 to 5 hours, means it's a long time, and imagine how much they can learn from you in that time. In this way, we can use this technique in a many ways, many techniques, many places. It was very useful to children with autism especially. Thank you very much. All the best from Pinnacle Blooms Network. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital